అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇస్తున్నాను. ఇది ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ రాయాలి అనుకునే వాళ్ళకి, యంగ్ గ్రాడ్యుయేట్స్కి కూడా ఇది ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ చదవండి. 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదివినట్లయితే బేసిక్గా నాలెడ్జ్ వస్తుంది. ఇండియన్ హిస్టరీ, సివిక్స్ అంటాము, దాని పాలిటీ అంటారు, జోగ్రఫీ, ఎకానమీ, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి అందరూ కూడా, అలాగే జనరల్ సైన్స్, వీటికి సంబంధించి 4th నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళు, తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ కనుక అవైలబుల్గా లేకపోతే అకాడమీ బుక్స్ చదవండి. తెలుగు అకాడమీ బుక్స్ చదివి ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదివినట్లయితే బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియం చదివిన డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్సే చదవచ్చు. ఒకవేళ ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో అవైలబుల్గా ఉన్నట్లయితే అవి తీసుకుని చదవండి. ఫస్ట్ ఇది మెంటల్ ఎబిలిటీ సెక్షన్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ వాళ్ళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు స్టడీ చేసినట్లయితే మెంటల్ ఎబిలిటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఫండమెంటల్స్ మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా మనకి ప్రిలిమినరీలో ఆన్సర్ చేయగలుగుతారు, మెయిన్స్లో కూడా బాగా రాయగలుగుతారు, మంచి స్కోర్ చేయగలుగుతారు. సో సబ్జెక్ట్ అండర్స్టాండ్ కావాలంటే బేసిక్స్ నాలెడ్జ్ అని వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సెక్షన్ తీసుకున్నట్లయితే నేషనల్, ఇంటర్నేషనల్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే న్యూస్ పేపర్స్ ఉంటాయో ఆ న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు చదవండి. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుని చదవడం అనేది, కరెంట్ అఫైర్స్ అనేది అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ పబ్లికేషన్స్, ఎన్బిటి ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ కూడా చదవండి. డైలీ ఒక 2 hours కరెంట్ అఫైర్స్, 1 hour పేపర్ చదవడం, సెలెక్టెడ్ టాపిక్స్ మనకి ఏది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనం చూసుకోవాల్సింది ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ మనకి ఈ మిసైల్స్ గురించి, శాటిలైట్స్, అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి మీదే, ఈ టాపిక్స్, ఈ ఏరియాస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, అలా మెడికల్ సైన్స్లో కానీ ఏదైనా న్యూ ఇన్నోవేషన్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటి మీద మీరు ఒక 1 yearలో జరిగినటువంటి ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదవగలగాలి పేపర్ చూడగానే. అది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. రోజు మనం చదువుతూ ఉంటే ఒక 1 year కల్లా మనకు అలవాటు అవుతుంది. సో అట్లీస్ట్ 1 year టైం కేటాయించినట్లయితే ఈజీగా సివిల్ సర్వీసెస్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆప్షనల్స్ మనం మెయిన్స్లో తీసుకున్నట్లయితే మనకి ఏదంటే మనకి ఏ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, అదే మెటీరియల్ బాగా దొరుకుతుంది అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. బట్ మెటీరియల్కి అయితే ఇబ్బంది లేదు కాబట్టి మన బేసిక్గా మన ఏ అయితే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెందిన ఉంటామో దానికి సంబంధించిన ఆప్షనల్ తీసుకోగలిగితే మనం మిగతా సబ్జెక్ట్స్ కన్నా కూడా, తెలియని వాటికన్నా తెలిసిన సబ్జెక్టులు మనం బాగా చదవగలుగుతాం. కాబట్టి మనకి ఆ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్, మన దగ్గర మెటీరియల్ బాగా ఉంది అన్నప్పుడు మన గ్రాడ్యుయేట్ లెవెల్, పీజీ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్ని మనం ఎంచుకుని కూడా మనం స్కోర్ చేయవచ్చు. అలాగే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే మనం ఏ భాషలో అయితే మనం బాగా మాట్లాడగలుగుతాము, రాయగలుగుతాము అనే దాన్ని బట్టి మనం ఆ మీడియం తీసుకున్నట్లయితే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. మనకి తెలియని భాష, రాని భాషను తీసుకోవాలి. ఇక్కడ భాష అనేది ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ అనేది ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నాము, ఎలా చెప్పగలుగుతున్నాము, ఎంత బాగా అవగాహన చేసుకుని మిగతా వాళ్ళకన్నా బాగా రాయగలుగుతున్నాము అనేది. అది మనకి ఏ భాషలో మనకి కమాండ్ ఉందో ఆ భాష ఎంచుకోవాలి. సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కూడా అందరికీ ఉండాలి. అలాగే మనకి మదర్ టంగ్ కూడా తెలిసి ఉండాలి, ఆ పేపర్ కూడా ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ ఏంటంటే మనకి ప్రెస్ ఒకటి, స్మాల్ ఎస్సేస్ రాయడం, అదేవిధంగా పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు, అవన్నీ ఆన్సర్ చేయడం అనేది కొంచెం క్వైట్ టఫ్గా ఉంటాయి. పారాగ్రాఫ్స్ ఈజీగా ఉండవు. కాబట్టి వాటి మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ క్లియర్ అయితే మెయిన్స్ వచ్చేటప్పటికి మనకి జనరల్ పేపర్స్, జనరల్ ఎస్సే ఉంటుంది. అది నెక్స్ట్ దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ సివిల్స్ రాయాలనుకునే వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి కరెంట్ అఫైర్స్ గ్రిప్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఈజీగా మనం అవి చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఎస్ఎస్సి గురించి, ఇతరత్ర ఐఎఫ్ఎస్ గురించి కూడా అదర్ దాంట్లో చెప్తాను.